జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులని వచ్చినట్టు మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. ఒరే బోకు, ఒరే బఫూన్, ఒరే డకాయి, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే రాజన్నకు పుట్టినటువంటి బిడ్డను షర్మిలమ్మని ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు హెరిటేజ్ ఐస్ క్రీమ్, హెరిటేజ్ కుల్ఫీ ఏమన్నా రోడ్లో పెట్టుకొని చీకుతా ఉన్నావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అనుకునేటువంటి పరిస్థితి. మరి షర్మిలమ్మను మాట్లాడే రోజు ఎందుకు మాట్లాడాలా? షర్మిలమ్మ నువ్వు ఏ విధంగా మాట్లాడున్నావు? షర్మిలమ్మ వ్యవహారాన్ని, షర్మిలమ్మకు రంకు కట్టి షర్మిలమ్మ కట్టుకున్న చీర గురించి మాట్లాడినటువంటి మన జగనన్న మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? నువ్వు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడినారు? ఇంట్లో వాళ్ళను మనం అధికారంలో ఉన్నప్పుడు అధికార మదం, అధికార అహంకారంతో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు నాయుడు గారి సత్యమణి గారిని, మరి అదే విధంగా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల విషయంలోనూ ఎందుకు ఆ రోజు నువ్వు మాట్లాడాలా? వాళ్ళ ఇంట్లో ఉండేది కుటుంబ సభ్యులు కాదా నాగార్జునమ్మ అని అడుగుతా ఉన్నా. దీనికి చెప్పు మే సమాధానం ముందో. నువ్వు ఒక దాన్ని వచ్చినావు ఈ రోజు నీ గుడిగాల మాట్లాడేదానికి ఇంకెవరు లేనిట నువ్వు చూసి మాట్లాడుతున్నావురా? నువ్వు ఏమి చూసి మాట్లాడుతున్నావు అది చెప్పు. నువ్వు ఏమి చూసుకొని మాట్లాడుతున్నావు? నీ వెనక ఎవరు ఉన్నారని మాట్లాడుతున్నావు? ఎవరు ప్రోద్బలంతో మాట్లాడుతున్నావు? ఎవరు మాట్లాడమంటే మాట్లాడుతున్నావు? ఏమి మొప్పి పొందుదామని మాట్లాడుతున్నావు? ఏం పదవి కోసం మాట్లాడుతున్నావో చెప్పరా? అవులే, దీనికి సమాధానం చెప్పరా ముందు.